మన తెలుగు సినిమా అంటే ఒక ఫెస్టివల్ లా ఉంటుంది. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందంటే సెలబ్రేషన్స్, ర్యాలీస్, కట్అవుట్. అంతేకాదు ఆన్లైన్ లో ఫ్యాన్ వార్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్స్, ట్రోల్స్, ఫైట్. ఎందుకని ఈ ఫ్యాన్ వార్స్ పెరిగిపోతున్నాయి? దీనికి గల కారణాలేంటి? దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? దీనికి సొల్యూషన్స్ ఏంటన్న దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు స్టేట్స్ లో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఐడెంటిటీ, ప్రైడ్, ఈవెన్ పాలిటిక్స్ తో కూడా లింక్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి క్రేజీకి, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కి, అల్లు అర్జున్ గారి డాన్స్ కి ఫ్యాన్స్ గా మారతారు. స్టార్స్ మీద ఎక్కువ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. మన టాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్స్ అందరూ హిస్టారికలీ డామినెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ ఫ్యానిజం లో క్యాస్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, క్యాస్ట్ బేస్డ్ అవుతుంది. ఫ్యాన్స్ కి హీరో అనేవాడు ఒక క్యాస్ట్, రీజియన్ కి రిప్రజెంటేషన్ అని ఫీలింగ్. ఈ ఫ్యాన్ వార్స్ ఎప్పుడు డేంజరస్ అవుతాయంటే అభిమానం ఉండటం తప్పు లేదు, ఈ అభిమానం వర్షిప్ గా మారినప్పుడు మాత్రమే తప్పు. ఎప్పుడైతే తమ అభిమాన హీరోని దేవుళ్ళ చూస్తారో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇలా దేవుళ్ళ ఎవరు చూస్తారంటే ఎవరికైతే తమ లైఫ్ లో స్ట్రాంగ్ పర్పస్ లేదో, వాళ్ళ లైఫ్ లో ఏం చేయాలి అన్నది తెలియదో వాళ్ళు మాత్రమే సూపర్ స్టార్స్ ని, సినిమా హీరోస్ ని వర్షిప్ చేస్తారు. హీరో అభిమాని అంటే అది ఒక ఐడెంటిటీలా ఫీల్ చేస్తారు. తమ అభిమాన హీరోని డిఫెండ్ చేయటం అంటే తన గ్రూప్ ని, తన ఐడెంటిటీని డిఫెండ్ చేయటం అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఎక్కువగా బాయ్స్ కి నా అభిమాన హీరోని డిఫేమ్ చేస్తే నేను రిప్లై ఇవ్వాలి అనే ప్రెషర్ ఉంటుంది. అంతేకాకుండా సేమ్ హీరోస్ పొలిటికల్ గా కూడా ఇన్వాల్వ్ అవటంతో ఎవరైతే రైవల్రీ ఉంటారో వాళ్ళకి అది ఫ్యాన్ వార్ కాస్త పొలిటికల్ ప్రాక్సీ వార్ కిందగా మారిపోతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే సినిమాకి, పాలిటిక్స్ కి మధ్యన ఉన్న లైన్ అనేది కనుమరుగైపోతుంది. ఏదైనా ఒక పెద్ద హీరో మూవీ రిలీజ్ అయిందంటే కలెక్షన్స్ గురించి డిబేట్ జరుగుతుంది. మా హీరోకి ఫస్ట్ కి ఇంత కలెక్షన్స్ వచ్చాయి, మీ హీరోకి ఇంతే వచ్చాయని చెప్పి ఆన్లైన్ లో వార్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు రీసెంట్ గా కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు దేవరాకి ఇంత కలెక్షన్స్ వచ్చినాయి అని చెప్పి, రీసెంట్ గా వచ్చిన ఓజీకి ఇంత వచ్చినాయి అని చెప్పి ఆన్లైన్ లో వార్ అనేది జరిగింది. వీళ్ళు మాకు ఎక్కువ వచ్చినాయి అని వీళ్ళు, మాకు ఎక్కువ వచ్చినాయి అని వీళ్ళు. వీళ్ళకి కలెక్షన్స్ తక్కువ వచ్చాయంటే వీళ్ళది ఫేక్ అని, వాళ్ళకి కలెక్షన్లు ఎక్కువ వచ్చాయంటే వాళ్ళది ఫేక్ అని, ఈ విధంగా ఒకరికొకరు కొట్టుకొని చేస్తారు. ఈ వార్స్ ఆన్లైన్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా డేంజరస్ గా మారిపోతున్నాయి. 2016లో ఒక పవన్ కళ్యాణ్ అభిమానిని జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కత్తితో పొడిచాడు. చంపుకోవటం ఏంట్రా? కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లా? ఒక్క సినిమా కోసం లైఫ్ పోగొట్టుకోవటం ఏంటి? ట్విట్టర్ లో కూడా ఫేక్ ఫొటోస్ ని మార్చేయటం, హీరోస్ ని ట్రోల్స్ చేయటం, థియేటర్స్ ముందు కొట్టుకోవటం, గొడవ పడటం, వేరే హీరో కట్అవుట్స్ ని చింపేయటం, ఒకరినొకరు తిట్టుకోవటం, గొడవ పడటం, ఒక హీరో ఫ్యాన్స్ ఇంకొక హీరోని తిట్టటం, ఇంకొక హీరో ఫ్యాన్స్ ఇంకొక హీరోని తిట్టటం. ఈ టాక్సిక్ కల్చర్ మన సొసైటీని పాయిజన్ చేస్తుంది. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఈ ఫ్యాన్ వర్స్ ఎక్కువ. ఎందుకంటే మనకి సినిమా అనేది ఒక లీజర్ యాక్టివిటీ. ఫ్రెండ్స్, ఫ్యామిలీ థియేటర్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. అందుకే తెలుగు స్టేట్స్ లో బాహుబలి, పుష్ప, RRR లాంటి సినిమాలు కలెక్షన్స్ లో రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది. కలెక్షన్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. ఎందుకంటే మూవీస్ ని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తారు. ఒక పెద్ద హీరో మూవీ రిలీజ్ అయిందంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం అనేది స్టార్ట్ చేసేస్తారు. ట్రోల్స్ చేయటం, సినిమా బాగోలేదని చెప్పి రూమర్స్ స్ప్రెడ్ చేయటం, అంతేకాకుండా అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. ఈ ఆల్గరిథం కూడా దాన్ని సెన్సేషన్ చేస్తుంది. అంటే మోర్ విజిబిలిటీ, ఎక్కువ మంది చూస్తారు, దాంతో ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. అంతేకాకుండా కొన్ని రూమర్స్ ఏంటిదంటే కొన్ని పెద్ద హీరోస్ యొక్క పిఆర్ టీమ్ ఈ ఏజెన్సీస్ ని కావాలని చెప్పి ఫ్యాన్ వార్స్ చేయమని చెప్తాయని. ఎందుకని అంటే కాన్స్టెంట్ గా ఆ హీరో పేరు వినిపించడం వల్ల మూవీకి బజ్, పబ్లిసిటీ అవుతుందని. ఈ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల కెరీర్ లో నెక్స్ట్ ఏం చేయాలని తెలియక ఆ ఫ్రస్ట్రేషన్ ని ఈ ఫ్యాన్ వార్స్ లో చూపిస్తారు వీళ్ళు. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే మన తెలుగు స్టేట్స్ లో మాత్రమే టికెట్ ప్రైస్ అనేది హై ఉంటది. ఎందుకనంటే మన వాళ్ళు సినిమా ఖచ్చితంగా చూస్తారు అని, మిగిలిన స్టేట్స్ తో పోల్చుకుంటే. అందుకని చెప్పే మిగిలిన స్టేట్ హీరోస్ కూడా వాళ్ళ ఓన్ స్టేట్ లో కన్నా మన స్టేట్స్
లోకి వచ్చి ఎక్కువగా ప్రమోట్ చేస్తారు వారి మూవీస్ ని, ఎందుకంటే కలెక్షన్స్ వస్తాయని చెప్పి. దీని వల్ల ఎవరికి ప్రాఫిట్? ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి, వాళ్ళకి. ఈ టికెట్ ప్రైస్ అనేది ఇంత హైగా ఉన్నా సరే కొన్ని మంది వీరాభిమానులు బ్లైండ్ గా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే, ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తేనే నేను నా హీరోకి లాయల్ అని ఫీల్ అయ్యి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిపోతారు. డబ్బులు అనవసరంగా వేస్ట్ చేస్తారు. ఈ ఫ్యాన్ క్లబ్స్ మూవీస్ ని ప్రమోట్ చేయడానికి స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు అవి పొలిటికల్ స్ట్రెంగ్త్, క్యాస్ట్ ఐడెంటిటీ, రీజనల్ ప్రైడ్ కి సింబల్ గా మారిపోయాయి. మూవీస్ ని ప్రమోట్ చేయటమే కాకుండా పొలిటికల్ ర్యాలీస్ లో, సోషల్ యాక్టివిటీస్ లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఈ ఫ్యాన్ క్లబ్స్ అనేవి సినిమాతో పాటుగా కమ్యూనిటీ సర్వీస్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. బ్లడ్ డొనేషన్స్, చారిటీ లాంటివి. ఆల్రెడీ కొన్ని ఫ్యాన్ క్లబ్స్ వీటిలో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అలాంటి వాటిని ప్రమోట్ చేయాలి. ఫ్యాన్ వర్స్ మన కల్చర్ ని స్పాయిల్ చేస్తున్నాయి. ఈ ఫ్యాన్ వార్స్ అనేది ఆపేయాలి. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు గారు ఒక విషయం చెప్పారు. ఇండస్ట్రీలో 4-5 పెద్ద హీరోలమే తిప్పి కొడితే ఏడాదికి ఒక మూవీ మాత్రమే వస్తుంది. సినిమా అందరు చూస్తేనే సినిమా ఇండస్ట్రీ అనేది బాగుంటుంది. పర్టికులర్ గా మేము బానే ఉంటాం, మీరే బాగుండాలి అని. అంటే మీనింగ్ ఏంటిదంటే హీరోలు అందరూ వాళ్ళు ఒకరినొకరు కలవటం, అందరితో బాగుంటారు వాళ్ళు, కానీ ఫ్యాన్స్ మాత్రమే వాళ్ళ కోసం కొట్టుకు చేస్తారు. దీన్ని ఆపటం కోసమే వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలాంటప్పుడు వేరే హీరోని తీసుకొస్తారు. లైక్ ఆ ఈవెంట్ లో ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి, దాని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే హీరోస్ అందరూ ఒకటే, వాళ్ళు బాగుంటారు, వాళ్ళ కోసం మనం ఈ ఫ్యాన్ వార్స్ చేయకూడదు అని. అంతేకాకుండా మొన్న ఓజీ సక్సెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ ఫ్యాన్ వార్స్ ని ఆపేయండి అని. అంతేకాదు ఎన్టీఆర్ గారు జైలు కోసా టైంలో ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఫస్ట్ దేశం, ఆ తర్వాత మీ అమ్మ, తర్వాత నాన్న, తర్వాత సొసైటీ, ఆ తర్వాతే అభిమానం అని. ఆయన క్లియర్ గా ఏం చెప్పారంటే ముందు వీళ్ళని ప్రయారిటైజ్ చేసిన తర్వాత హీరో మీద అభిమానం ఉండాలి. కానీ మన వాళ్ళు ఎలాంటారా అంటే అమ్మని అక్కని అన్న ఒక 5 నిమిషాలు ఆలోచిస్తాడేమో కానీ తన అభిమాన హీరోని అంటే మాత్రం అస్సలు ఊరుకోడు. ఫైనల్ గా ఏం చెప్తాను అంటే హీరో పైన అభిమానం అనేది ఉండాలి అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకని అంటే ఎట్ ది ఎండ్ మీ అభిమాన హీరో వచ్చి మీ ఫ్యామిలీకి ఏదైనా అయితే చోటు, మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీ అభిమాన హీరో వచ్చి దాన్ని సాల్వ్ చేయడు. యు ఆర్ ద వన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఎట్ ది ఎండ్ మీ ఫ్యామిలీని నువ్వే చూసుకోవాలి, మీ అభిమాన హీరో రాడు. ఇది అర్థం చేసుకొని ఇప్పటికైనా ఫ్యాన్ వార్స్ ఆపేస్తారని ఆశిస్తున్నా. వివేకంతో ఆలోచించండి, ఫ్యాన్ వార్స్ ఆపేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.